ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా తినే పకోడీ కాకుండా ఈరోజు చికెన్ పకోడీ చేసి చూపిస్తాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఈరోజు సండే స్పెషల్ మాది చికెన్ పకోడీ. మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో నాకు తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. ఇలా మెత్తటి ముక్కలు తీసుకొని స్పూన్ కారం, పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్, ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, వీటిని కూడా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అయితే కార్న్ఫ్లోర్ అనేది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. ఒక బద్ద నిమ్మకాయ రసం కూడా వేసి ఈ మిశ్రమాన్ని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అయిపోయినాయి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.